బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న సామాన్యులకు పెట్టుబడిదారులకు సోమవారం ఒక మంచి శుభవార్తతో మొదలైంది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల ఆభరణాల ప్రియుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ ఉన్న ధరలు ఈ రోజు స్వల్పంగా దిగి రావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరట అని చెప్పుకోవాలి. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల మార్పు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా కాస్త వెసులుబాటును కలిగిస్తూ ఉంది. పసిడితో పాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోవడం మార్కెట్ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లెక్కల ప్రకారం మనం చూస్తే 24 క్యారెట్స్ స్వచ్ఛమైన గోల్డ్ రేట్ 10 గ్రామ్స్ ది చూస్తే 1,46,620 వద్ద ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే ఈ రోజు ఒక ₹110 మేర తగ్గుదలైతే కనిపించింది. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా కాస్త తగ్గడంతో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు జ్యువెలరీ షాపుల వైపు జనం కూడా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఉన్నారు. అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్స్ బంగారం 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే ఈరోజు ₹1,34,400గా నమోదైంది. ఇక్కడ ₹100 తగ్గింపు ఉండడంతో నగల కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా కూడా చెప్తూ ఉన్నారు. ఆధునిక డిజైన్ల తయారీలో కీలకంగా ఉండే 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ కూడా 10 గ్రామ్స్ ది మనం చూస్తే ₹1,09,970 వద్ద నిలిచింది. ₹80 తగ్గుదల నమోదు కావడంతో డైమండ్ జ్యువెలరీ కొనే వారికి కూడా ఇది కొంచెం శుభ పరిణామంగా కూడా చెప్తూ ఉన్నారు. వెండి ధరల గురించి చెప్పుకుంటే అది సామాన్యులకు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. కిలో వెండి ధరపై ఏకంగా ₹10,000 తగ్గుదల నమోదై ప్రస్తుతం 2,50,000 వద్ద ఇది కొనసాగుతూ ఉంది. వెండి రేట్లు ఈ స్థాయిలో పడిపోవడం చాలా కాలం తర్వాత చూడటం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, డాలర్ విలువలో మార్పులు నేరుగా మన దేశీయ మార్కెట్లో ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ డిమాండ్ మరియు సరఫరాలో వస్తున్న ఒడిదుడుకులు కూడా ధరల తగ్గుదలకు కారణమని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్త మార్కెట్లను ఒకసారి మనం గమనిస్తే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సింగపూర్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర భారత కరెన్సీ ప్రకారం ₹1,76,060గా ఉండగా అక్కడ ధరలు పెరగడం మనం గమనించవచ్చు. అక్కడి పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణి మరియు ప్రపంచ ఆర్థిక సవాళ్లు ఈ పెరుగుదలకు దారితీశాయి. అదే సమయంలో భారతీయులు ఎక్కువగా ఇష్టపడే దుబాయ్ మార్కెట్లో 10 గ్రామ్స్ బంగారం రేట్ చూస్తే 1,30,350 వద్ద నిలకడగా ఉంది. నిన్నటితో పోలిస్తే అక్కడ ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు. బంగారం మరియు వెండి ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో కూడా ఊహించడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు కావచ్చు, అలాగే కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు ఎప్పటికప్పుడు ఈ ధరలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ తరుణంలో నగల కోసం వెళ్లేవారు ధరల ట్రెండ్ను గమనించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. పసిడి ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం పెట్టుబడిదారులకు కూడా ఎప్పుడూ మంచిదే అని చెప్తూ ఉంటారు నిపుణులు. ఎప్పటికప్పుడు మారుతున్న ఈ బులియన్ రేట్లపై అప్రమత్తంగా ఉంటే తక్కువ ధరకే నాణ్యమైన బంగారాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. మొత్తానికి నేటి ఈ ధరల తగ్గుదల సామాన్య ప్రజలకు కొంత ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ శుభకార్యాలకు సిద్ధమవుతున్న వారికి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మీరు బంగారం కొనాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడే సరైన సమయం కూడా కావచ్చు. స్థానిక జ్యువెలరీ దుకాణాల్లోని ధరలను ఒకసారి సరిచూసుకుని నమ్మకమైన చోట కొనుగోలు చేయటం మర్చిపోకూడదు.